మీకు వేరే వరల్డ్ చూడాలని ఉందా? అయితే చూసేయండి ఈ వీడియోలో. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరే అంటారు ఇది వేరే వరల్డ్ అని. మీరు లైక్ చేయకండి, షేర్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, కానీ ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. చూడకపోతే మంచి వ్యూ పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతారు. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు చూసేది జియాన్ నేషనల్ పార్క్. మా ట్రిప్లో ఇది సెకండ్ డే. మేము కొలరాడో నేషనల్ మాన్యుమెంట్ నుంచి ఈవినింగ్ 6:30, 7కి అట్లా బయలుదేరి వెళ్ళిపోయినాము ఊటాకి. నైట్ జియాన్ నేషనల్ పార్క్ వచ్చేసరికి 1:30 అయింది. మాకు చెక్ ఇన్ చేసి రూమ్లోకి వచ్చేసరికి 2:30 అయింది. ఇంకా 2:30కి ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని మార్నింగ్ 7:30కి అట్లా లేచినాము. ఇప్పుడే రెడీ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడు నేషనల్ పార్క్ చూడడానికి వెళ్ళాలి. లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాము. ఇప్పుడు నేషనల్ పార్క్ చూడడానికి బస్సు వస్తుందంట. ట్రిప్ టోటల్ ట్రిప్ 15 పాయింట్స్ అనుకుంటా. 15 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్ వస్తుందంట. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. బస్ వచ్చిందంటే వెళ్ళాల్సిందే. మా వాళ్ళు కార్ తీసుకురావడానికి వెళ్ళారు. మేము ఇద్దరం ఇక్కడ ఉన్నాము. రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసేసుకొని నేషనల్ పార్క్ చూడడానికి వెళ్ళాలి ఈవినింగ్ వరకు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్. ఇక్కడ టోటల్గా 9 పాయింట్స్ ఉన్నాయి. నేను చూసుకోకుండా 15 పాయింట్స్ అని చెప్పేసిన. మొత్తానికి జియాన్ నేషనల్ పార్క్లో లోపల 9 పాయింట్స్ ఉన్నాయి. వ్యూ వచ్చేసి రూమ్ బాల్కనీది. చుట్టూ కొండల మధ్యలో ఉంది. నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ గ్రీనరీ చూస్తాను. నేను కొలరాడోలో అయితే నాకు ఎక్కడ కూడా గ్రీనరీ కనిపించలేదు ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా వెదర్ని ఫీల్ అయినా ఫస్ట్ టైం. ఈ ట్రిప్ మొత్తము ఫుల్ ఎండ మాకు. అసలు అక్కడ ఉన్న కూల్ వెదర్కి ఇక్కడ ఉన్న ఎండలకి కొంచెం ఇబ్బంది అనిపించింది. గ్రీనరీ భలే ఉంది. బ్రేక్ఫాస్ట్ హోటల్లో చేసేసుకొని 11:30కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాం మేము చెక్అవుట్ చేసేసి. నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎంత ట్రై చేసినా కూడా అసలు నాకు వీలు కాలేదు. ఎక్కడ చూడు మా వాళ్ళు అల్లరి ఫుల్ ఇబ్బంది పెట్టిరు వాళ్ళను. ఇదే మనం ఉన్న హోటల్. మన రూమ్ వచ్చేసి దీనికి అపోజిట్లో ఇచ్చిర్రు. చెక్అవుట్ చేయడానికి వెళ్తున్నారు. వ్యూ చూడండి ఎంత బాగుందో. I'm standing on the highest ledge, right on the world's most windy edge, and making a brand new pledge to never live my life in fear, to make my purpose crystal clear. The reason that I'm standing here, my heart is beating like a drum for all the things that are to come. Take a breath and make the leap, a promise I will always keep. This is the adventure of a lifetime, a moment that is so sublime. I'm in my own true happy prime, committing the most perfect crime. The adventure of a lifetime, I'm ringing my own victory chime. The adventure of a lifetime, and I am not wasting any time. The world is rushing past my face in this amazing magic place. I'm running in a different race. Now wanna slow it down. ఒక్కసారి ఏమైంది? రిటర్న్ ఎందుకు పోతాను చెప్పు. చెప్పవా? కాఫీ వారం పోసుకున్నా గాయస్ ఫ్రెండ్స్. కాఫీ వారం పోసుకున్నా ఫ్రెండ్స్. అక్క
ఇక్కడ వరకు వెళ్ళి వ్యూ పాయింట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చినాం. ఎందుకు తెలుసా? మా బాబు కాఫీ బార్ పోసుకున్నాడు ప్యాంటు పైన, టీషర్ట్ పైన. వెరీ గుడ్, గుడ్ బాయ్. డ్రెస్ చేంజ్ చేద్దామని మళ్ళీ హోటల్కి అయితే వచ్చినాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ వెళ్ళాలి. మేము రూమ్ చెక్అవుట్ చేసి రోడ్ క్రాస్ చేసేసరికి షటిల్ వచ్చింది, బస్ వచ్చింది. బస్సులోకి ఎక్కి కూర్చున్నాము. వ్యూ పాయింట్ వరకు వెళ్ళినాము. ఫస్ట్ వ్యూ పాయింట్ వరకు అక్కడికి వెళ్ళే వరకు గ్యాప్లోనే మావాడు మీద కాఫీ పోసుకున్నాడు. ఇంకా చూడడానికి బాగాలేదని మళ్ళీ రిటర్న్ అయినాము. అక్కడ నుంచి మళ్ళీ హోటల్ రూమ్ వరకు వచ్చి డ్రెస్ తీసుకొని వేసేసుకొని మళ్ళీ కార్లో చూడడానికి వెళ్ళినాము. ఇది వచ్చేసి మనం ఏదైనా కోరిక కోరుకొని అక్కడ ఒక లాక్ వేస్తే ఆ కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. అది యాక్చువల్గా ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి 9 వ్యూ పాయింట్స్ చూడడానికి షటిల్ బస్సు మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారంట. మేము హోటల్ రూమ్ నుంచి ఫస్ట్ వ్యూ పాయింట్ వరకు కార్లో వెళ్ళినాము. అక్కడ పార్కింగ్ కోసం వెయిట్ చేస్తే ఒక 1 అవర్ 1.5 అవర్ పార్కింగ్ కోసం వెయిట్ చేసినాము. అంత రష్ ఉంది. మేము వెళ్ళింది సండే రోజు. ఫుల్ క్రౌడ్ ఉంది ఆ రోజు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫీ. ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తారు అని అంటే ఎంట్రన్స్ ఫీ బస్ ప్రొవైడ్ చేస్తారు. మేము నేషనల్ పార్క్స్ అన్నిటికి కలిపి ఒకటేసారి పాస్ అయితే తీసుకున్నాము రాకీ మౌంటైన్స్లోనే లాస్ట్ ఇయర్. సో మాకు ఎంట్రీ ఈజీగానే అయిపోయింది. Life to live, so take the chances that it gives. Be brave and strong and positive, and find a new narrative. This is the adventure of a lifetime, a moment that is so sublime. I'm in my own true happy prime, committing a most perfect crime. The adventure of a lifetime, I'm ringing my own victory chime. The adventure of a lifetime, and I am not wasting any time. మాకు కార్ పార్కింగ్లో లేట్ అయిందని చెప్పిన కదా, అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 1:45 అయింది. మేము 11:30కి బయలుదేరినా కూడా మేము వ్యూ పాయింట్స్ చూడడానికి ఇంకా 2కి స్టార్ట్ అయినాం. మేము 3 పాయింట్స్కి వచ్చేసరికి 3:30 అట్లా అయింది. మా ఊళ్ళో ఆకలి అంటుంటే ఇంకా కొంచెం అట్లా తినిపించేసి స్టార్ట్ అయినాం మళ్ళీ. I'm standing on the highest ledge, right on the world's most windy edge, and making a brand new pledge to never live my life in fear, to make my purpose crystal clear. The reason that I'm standing here, my heart is beating like a drum for all the things that are to come. I take a breath and make the leap, a promise I will always keep. This is the adventure of a lifetime, a moment that is so sublime. I'm in my own true happy prime, committing a most perfect crime. The adventure of a lifetime, I'm ringing my own victory chime. The adventure of a lifetime, and I am not wasting any time.
my face in this amazing magic place. I'm running in a different race. Not one of slow and steady pace, but one of style and one of grace. A challenge I will now embrace. The adrenaline is all I need to plant a new and hopeful seed. టోటల్ 9 పాయింట్స్ బస్లో కవర్ చేసినాము. ఇంకా దాని తర్వాత కిందికి వచ్చి మళ్ళీ త్రూ డ్రైవ్ చేయాల్సింది ఒకటి ఉంటుంది వే, అది డ్రైవ్ చేసినాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటికే వీడియో లెంత్ 10 మినిట్స్ అయింది. నాకు తెలుసు మీరు నా వీడియోస్ 7-8 మినిట్స్ ఉన్నా సరిగ్గా చూడరు, ఇంకా 10 మినిట్స్ పెడితే చూడలేరు అని చెప్పేసి ఈ వీడియోని 10 మినిట్స్తోని స్టాప్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పార్ట్ పెట్టేస్తా. మేము ఇంటికి రివర్స్ వెళ్ళేప్పుడు కూడా మళ్ళీ ఒకసారి జియాన్ నేషనల్ పార్క్ చూసినాం, కవర్ చేసిన అని చెప్పిన కదా. అప్పుడు లాస్ట్ పాయింట్ నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేసినాము, ఒక 1 అవర్. ఆ వీడియో క్లిప్స్ అన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాం. జియాన్ నేషనల్ పార్క్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.